హలో ఆల్, వెల్కమ్ టు స్మైలీ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి దాంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక దాంట్లో జీలకర్ర, ఆవాలు వేసి ఫ్రై చేయాలి. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా తుంచి వేసుకోవాలి. ఎండుమిర్చి అనేవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి ఫ్రై చేయాలి. ఆనియన్స్ అనేవి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసి మరోసారి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు అనేది బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అది ఫ్రై అయ్యాక ఒక స్పూన్ అంతా పసుపు వేసి మరోసారి కలుపుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై అయ్యాక మనం తుంచి పెట్టుకున్న తోటకూర ఉంటుందిగా, ఆ తోటకూరని ఇందులో వేసుకోవాలి. ఇలా తోటకూర అంతా వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా వాటర్ అనేవి వస్తుంటాయి. ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉంచుకోవాలి. తర్వాత దాంట్లో 1.5 స్పూను సాల్ట్ వేస్తున్నా. మీకు రుచికి సరిపడా వేసుకోవచ్చు. అలా వేసాక ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. సాల్ట్ అనేది ఆ తోటకూరకి కలిసేలా ఇలా మొత్తం కలుపుకున్నాక మూత పెట్టి మరొక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా 5 నిమిషాలు మగ్గినాక దాంట్లో వాటర్ అనేవి ఇంకిపోతాయి. ఇలా వాటర్ ఇంకిపోయాక ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే తోటకూర ఫ్రై రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఇలా ఎండుమిర్చితో చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఆల్.